హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఇంకొక ముఖ్యమైన పని గురించి కూడా తెలుసుకోబోతున్నామండి. మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం ఏంటంటే రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి అని. రోడ్ల నిర్మాణాలతో పాటు అలాగే బ్రిడ్జిల నిర్మాణాలతో పాటు ప్యారలల్గా ఇక్కడ కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు కూడా జరుగుతున్నాయని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని కూడా అదేనండి, రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్. ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలండి. మన ఛానల్లో ఎక్కువగా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనుల గురించి ఎందుకు పదే పదే వీడియోలు వస్తున్నాయంటే పనులు ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి, ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మన వీడియోలో కూడా ఆ పనులని తెలియజేస్తూ ఉన్నాం, చూపిస్తూ ఉన్నాం. ఎక్కువగా జరిగేటువంటి పనులనే మనం చూపిస్తాం. ఈ పనులన్నీ ఒక చోట మాత్రమే కాదండి, అనేకమైన గ్రామాలలో, రాజధాని పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో జరుగుతూ ఉన్నాయి. నెక్కలి గ్రామం దగ్గర జరుగుతూ ఉన్నాయి, అలాగే వెలగపూడి దగ్గర జరుగుతున్నాయి. రాజధాని గ్రామాలలో చాలా చోట్లయితే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. అందువలన వీటిని ఎక్కువగా చూపించడం జరుగుతుంది. ఈ పనులు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్స్ అన్నీ కూడా ఎక్కడ అని అంటే ఇది N16 రోడ్డులో అయితే వచ్చేటువంటి ఫ్లాట్స్ దగ్గర ఈ పనులు జరుగుతూ ఉన్నాయండి. నెక్కల్లికి మరియు దొండపాడుకి దగ్గరగా అయితే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఏదైతే నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తున్నారో ఆ ప్రాంతానికి దగ్గరలోనే మరియు వెనుక బాగానే ఈ ప్లాట్స్ యొక్క పనులు జరుగుతూ ఉన్నాయండి. మనందరం కూడా చూడొచ్చు. ఏదైతే చంద్రబాబు గారు చెప్పారో డెవలప్ చేసి రైతులకి ప్లాట్స్ ఇస్తామని, ఆ మాట ప్రకారంగా ఇక్కడైతే బాలకృష్ణ గారు నిర్మించేటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సమీపంలో ఈ ప్లాట్స్ అయితే రాబోతున్నాయండి, అభివృద్ధి చెందే ప్లాట్స్. ఇక మనం ఈ జోన్ నెంబర్ ఎంత, దీని బ్లాక్ నెంబర్ ఎంత అని మనం కనుక చూసినట్లయితే జోన్ 2A అండి, బ్లాక్ నెంబర్ 5 మనం చూస్తున్నటువంటి ఈ ప్లాట్స్ దగ్గర పనులు. ఇక మనం పనులని కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా జరుగుతున్నాయో మీరు ఇప్పటిదాకా అయితే చూశారండి. మొత్తం కూడా పైపులతో నిండిపోయినటువంటి లారీలు, అలాగే డ్రైనేజీకి సంబంధించిన పనులు మరియు ఎలక్ట్రికల్ కేబుల్స్, భూగర్భ కేబుల్స్, ఈ పనులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. మనం చూడొచ్చు వాటర్ పైప్ లైన్కి సంబంధించినటువంటి పైప్ లైన్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మనం వివరంగా చూడొచ్చండి. ఇదిగో చూడొచ్చు, ఈ సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ రెండు వైపులా డ్రైనేజీ నిర్మాణం జరిగింది మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించిన పనులు కూడా ఇక్కడ జరిగాయండి. చూద్దామండి. ఇంకా ఇదిగోండి డ్రైనేజీ ఇక్కడ నిర్మించి ఉంచారు కదా. ఈ పైపులన్నీ కూడా వాటర్ పైప్ లైన్ల కోసం అండి. ఏవైతే రాజధాని అమరావతిలో ప్లాట్స్ వస్తాయో ఆ ప్లాట్స్ కనెక్టివిటీ కోసం వాటర్ పైప్ లైన్ల కోసం ఆ పైపులను అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చండి డ్రైనేజీ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్లాట్స్ అన్నిటిలో రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజీ నిర్మాణం, అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థ ఇవన్నీ కూడా పూర్తయిపోయి, రోడ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయి ప్లాట్స్కి సంబంధించినటువంటి బౌండరీ పోల్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఈ ప్లాట్స్ అన్నిటికీ ఒక ఆకారం అయితే వస్తుందండి. ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడైతే రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజీలు ఈ పనులన్నీ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలోనే శుభ్రం చేశారు. అయితే జంగిల్ క్లియరెన్స్లో భాగంగా చెట్లన్నీ కూడా క్లియర్ చేశారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు కురుస్తున్నటువంటి చిన్న వర్షాలకి మరలా కూడా గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలన్నీ మలవడం జరిగింది. అందువలన ఇక్కడ ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలోనే శుభ్రం చేసి ఉంచడాన్ని మనం చూడవచ్చండి. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ డ్రైనేజీ మరియు ఈ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన ఈ పనులన్నీ కూడా ఇప్పుడు జరిగిన పనులేనండి, కొత్తగా జరిగిన పనులు. 2014, 2019లో ఇక్కడ ప్లాట్స్ మాత్రమే కేటాయించారు, కానీ ఈ రోడ్ల పనులు కానీ ఈ డ్రైనేజీ పనులు కానీ ఏవీ జరగలేదు. ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులు జరగడం అయితే జరిగిందండి. ఇదిగోండి
చూస్తున్నారు కదా, డ్రైనేజ్ ఇక్కడి వరకు నిర్మించారు. డ్రైనేజీతో పాటు కేబుల్ వ్యవస్థ పనులు కూడా మనం చూడొచ్చు. భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు కూడా జరిగాయి. ఈ డ్రైనేజీ నిర్మాణాలు మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ నిర్మాణాలు పూర్తయిపోగానే రోడ్డు నిర్మాణాలు కూడా చేసేస్తారండి. ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే అండి, ఈ N16 రోడ్డులోనే గ్రావిటీ కెనాల్ అయితే రాబోతుందండి. ఈ గ్రావిటీ కెనాల్ నిర్మాణం పూర్తయినట్లయితే ఇప్పుడైతే ఆ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఆ గ్రావిటీ కెనాల్ నిర్మాణం పూర్తయిపోయినట్లయితే ఆ గ్రావిటీ కెనాల్లో బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు అని సమాచారం ఉంది. మరలా ఈ ప్లాట్స్కి దగ్గరలోనే ఒక పార్కు కూడా నిర్మాణం 2014-2019లోనే చేయాలని 2014-2019లోనే ప్లాన్ చేశారు. దానికి తగినట్లు అప్పుడు కాస్త కోస్తో పనులు జరిగాయి. అప్పుడు మొక్కలు కూడా నాటడం జరిగిందండి. ఇప్పుడు ఆ మొక్కలన్నీ కూడా పెద్దవి అయిపోయాయి. వాటన్నిటిని ఇలా వచ్చేటువంటి ప్లాట్స్కి మరియు రోడ్లకి పక్కగా నాటడం కోసం వాటన్నిటిని సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఒక పక్కేమో ఈ పార్కు మరియు ఇంకొక పక్కేమో ఈ గ్రావిటీ కెనాలు, బోటింగు, ఇదంతా కూడా పర్యాటకంగా కూడా రాబో రోజుల్లో అభివృద్ధి చెందుతుందని మనం తెలుసుకోవచ్చండి. ఇక ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చూస్తున్నారు కదండి, ఈ పైపులన్నీ కూడా భూగర్భ ఎలక్ట్రికల్ వ్యవస్థ నిర్మాణం కోసం అయితే వీటన్నిటిని తీసుకురావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించిన మరింత సమాచారం మరియు ప్రతి అప్డేట్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం.